హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో స్వీట్ చేయబోతున్నానండి. ఈ బర్ఫీని చూసి కాజు బర్ఫీయో బాదం బర్ఫీయో అనుకున్నారు. ఇది పన్నీరు ఓట్స్తో చేసిన బర్ఫీ అండి. ఈ బర్ఫీని చాలా ఈజీగా చేయొచ్చండి. మన ఇంట్లో పన్నీరు ఓట్స్ ఉంటే చాలు. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అర్జెంటుగా మనకి స్వీట్ తినాలన్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి ఈ స్వీటు. ఇది కలకంద స్వీట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ ఓట్స్తో చేసాం కాబట్టి హెల్దీ, టేస్టీ కూడా. అయితే ఇంకెందుకంటే ఆలస్యం, ఈ స్వీట్ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఓట్స్ పన్నీరు బర్ఫీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్పు ఓట్స్ పౌడర్, హాఫ్ కప్పు తురిమిన పన్నీరు, పావు కప్పు మిల్క్ పౌడర్, పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ పంచదార, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 స్పూన్ బాదం పప్పు ముక్కలు, 3 యాలకుల పౌడర్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి మరిగాక బాగా చిన్నగా కట్ చేసిన బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి బాగా చిన్నగా కట్ చేయాలండి. బాగా చిన్నగా కట్ చేస్తే బర్ఫీలో మనకి కలిసిపోతాయి, లేకపోతే కట్ చేసినప్పుడు విడిపోతాయి. బాగా చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్లో పంచదార వేసి, పంచదార తడిచే వరకు కొంచెం వాటర్ వేద్దాం. కొద్దిగా పంచదారే కదండి, త్వరగానే పాకం వచ్చేస్తుంది. ఇది తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా బబుల్స్లా వస్తాయి, ఇంకా తీగ పాకం వచ్చేస్తుందండి. ఈ విధంగా తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తుంది కదా, ఇందులో ఓట్స్ పౌడర్ చేశానండి. ఈ ఓట్స్ పౌడర్ వేసి 1 నిమిషం ఆ పాకంలో కలిసే వరకు కలుపుదాం. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే అన్నీ డబల్ వేసుకోండి. మనం ఏదైనా ఫస్ట్ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే టేస్ట్ బాగుంటే మరలా ఎక్కువ చేసుకోవచ్చు. 1 నిమిషం ఈ ఓట్స్ పౌడర్ అంతా ఈ పంచదార పాకంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పాకంలో ఈ ఓట్స్ పౌడర్ అంతా కలిసింది కదండి, ఇందులోకి తురిమిన పన్నీర్ను కూడా వేద్దాం. నేను క్యారెట్ స్టాండ్తో తురిమాను ఈ పన్నీరు. ఇది కూడా వేసి బాగా కలిసేలా కలుపుకుందాం. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చండి బర్ఫీ. టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా చేయొచ్చు. ఓట్స్ మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కదండి, పన్నీర్ ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. ఈ పన్నీర్ని కూడా బాగా కలుపుకొని ఇందులో మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఈ మిల్క్ పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని మనం ఇందులో పాలకు బదులు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి యాలకుల పౌడర్, నేతిలో వేయించిన జీడిపప్పు బాదం ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకుని చూడండి, పాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా,
ఇలా సెపరేట్ అవుతే మనకి బర్ఫీకి రెడీ అయిపోయినట్లే. ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని ఈ పన్నీర్, ఈ ఓట్స్, ఈ స్వీట్ని ఇందులో వేసి కొంచెం మందంగా స్పూన్తో వద్దాం. స్పూన్తో కొంచెం మందంగా ఒత్తుకుని ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెడదామండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఈ పన్నీర్ ఓట్స్ స్వీట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. హెల్దీ, టేస్టీ కూడా. ఇలా మనం స్పూన్తో ఒత్తుకుని కొంచెం మందంగా ఒత్తుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాం. ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి తీసాను. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో కట్ చేస్తున్నాను. ఇది ఒక గంట పోయిన తర్వాత తింటే బాగుంటుందండి. ఇది చేసిన రోజునే తింటే చాలా బాగుంటుంది. మనకి నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days ఉంటుందండి. అందుకే మనం తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి ఈ స్వీటు. అయితే మీకు ఓట్స్ పన్నీరు బర్ఫీ నచ్చిందా? నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం చేసేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.